భూమిపై దరిద్రనారాయణుడి కంటే పేదవాడు మరొకరు లేరు. అతనికి పెద్ద కుటుంబం ఉంది, కానీ భూమి లేదు, డబ్బు లేదు, సరైన ఆదాయం లేదు. అతని దగ్గర ఉన్నది 2 ఆవులు మాత్రమే, కాని అవి కూడా పాలు ఇవ్వలేదు. వాటికి చాలా పొట్టు తినిపిస్తే తప్ప. ఒకరోజు అతని కొడుకు పొట్టు కుండ మోస్తున్నప్పుడు జారిపడి బావిలో పడిపోయాడు. పొట్టు మరియు అతని కొడుకు ఇద్దరూ తప్పిపోయారు. దరిద్రనారాయణుడు గుండెలు బాదుకున్నాడు. నిరాశ చెంది తన ఇంటిని వదిలి రిషికేశ్ వైపు నడవడం ప్రారంభించాడు. దారిలో ఒక చెట్టు కింద ధ్యానం చేస్తున్న గొప్ప యోగిని చూశాడు. అతను యోగి ముందు నమస్కరించి తన విచారకరమైన కథను చెప్పాడు. యోగి అతనిపై జాలిపడి అతనికి సంపదను తెచ్చే శక్తివంతమైన మంత్రాన్ని, కుబేర మంత్రాన్ని ఇచ్చాడు. దరిద్రనారాయణుడు పూర్తి విశ్వాసంతో మంత్రాన్ని జపించాడు. వెంటనే సంపదకు దేవుడైన కుబేరుడు అతని ముందు ప్రత్యక్షమై, నీకు ఏది కావాలో అడగండి అని అన్నాడు. పెద్దగా ఆలోచించకుండా దరిద్రనారాయణుడు త్వరగా, నాకు కొంచెం పొట్టు ఇవ్వండి అని అన్నాడు. కుబేరుడు అతని మూర్ఖత్వాన్ని చూసి నవ్వి అతనికి పొట్టు ఇచ్చి అదృశ్యమయ్యాడు. యోగి దీని గురించి విన్నప్పుడు, ఇంత మూర్ఖుడివి, సంపదకు అధిపతియైన దేవుడు స్వయంగా నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు, కాని నువ్వు కొంచెం పొట్టు మాత్రమే అడిగావు. ఇది శాశ్వతమైన శాంతి మరియు ఆనందాన్ని అడగడానికి బదులుగా చిన్న చిన్న సంపదల కోసం పరమాత్మను ప్రార్థించే భక్తుల లాంటిది. నా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.